ఇందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే తలబ్ అంటే తపన. మన దగ్గర తపన ఉండాలి. నేను ఎలాగైనా సత్య మార్గాన్ని స్వీకరిస్తాను, సన్మార్గాన్ని తెలుసుకుంటాను, దాన్ని అనుసరిస్తాను అన్న తపన ఉండాలి. ఆ తపన లేకపోతే దైవప్రవక్త వారు సందేశం ఇచ్చారు, సొంత బాబాయే ఇస్లాం స్వీకరించలేదు. ఎందుకని? వారిలో తపన లేదు సత్యాన్ని స్వీకరించాలి అని. సందేశం ఎవరు ఇచ్చినా, ఎవరైతే సందేశ గ్రహీతలు ఉంటారో, సందేశాన్ని స్వీకరించేవారు ఉంటారో, వారి దగ్గర తపన ఎప్పటిదాకైతే ఉండదో వారికి సన్మార్గం దొరకదు. సృష్టికర్త అల్లాహ్ తఆలా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, అల్లాహు యజ్తబీ ఇలైహి మన్ యషా వ యహ్దీ ఇలైహి మన్ యునీబ్. అల్లాహు యజ్తబీ ఇలైహి మన్ యషా. అల్లాహ్ తాను కోరిన వారికి తన కార్యం కొరకు ఎన్నుకుంటాడు. అల్లాహ్ ఎవరినైతే కోరుకుంటాడో వారికి తన కార్యం కొరకు, అంటే ఈ సన్మార్గం కొరకు ఎన్నుకుంటాడు. వయహదీ ఇలైహి మన్ యునీబ్. అల్లాహ్ తన వైపునకు మరలేవానికి ఆయన సన్మార్గం చూపుతాడు. చూసారా? అల్లాహ్ తన వైపునకు మరలేవానికి, ఎవరైతే అల్లాహ్ వైపు మరలుతారో వారికి అల్లాహ్ మార్గం చూపుతాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ గ్రంథాలు కూడా తెలియజేశారు, మీరు అల్లాహ్ వైపు నడుచుకుంటూ వస్తే అల్లాహ్ మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. దేనికోసం? సన్మార్గం చూపించడం కోసం. మీరు ఒక్క అడుగు వేస్తే అల్లాహ్ 10 అడుగులు మీ దగ్గరికి సన్మార్గాన్ని, సత్యమార్గాన్ని తీసుకువస్తాడు. అల్లాహు అక్బర్. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకని? సమాజంలో ఏమైనా చెప్పానుకోండి, మాకు అన్నీ తెలుసులేండి, మాకు చాలా విషయాలు తెలుసు, మీరు అన్నీ చెప్తారేంటి? అన్నీ తెలుసు అన్న వ్యక్తికి మనం ఏమీ చెప్పలేం. ఎందుకంటే సమాజంలో ఎప్పుడైనా ఏదైనా ఒక విషయం గురించి చర్చ వచ్చింది అంటే అన్నీ మాకు తెలుసు అనే విధంగా చెబుతూ ఉంటారు. మొదటిది. ఆ తర్వాత నేను మారాలి, నాకు సన్మార్గం దొరకాలి, ఈ సన్మార్గం ద్వారా నేను స్వర్గానికి వెళ్ళాలి అనే తపనలో ఎవరైతే ఉంటారో వారికి సన్మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. అలా కాకుండా నేను ఇంతే, నేను మారను, నా విధానం ఇంతే అని వారికి వారు స్వతహాగా అసలు ఆ మాటలు కూడా వినడానికి ఇష్టపడని వారికి సన్మార్గం దొరకదు. సృష్టికర్త అల్లాహ్ తఆలా మరొక వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు, వల్లజీ నహతదౌ జాదహుం హుదా వ ఆతాహుం తక్వాహుం. అల్లాహు అక్బర్. చాలా ముఖ్యమైనటువంటి వాక్యం ఇది, జాగ్రత్తగా ఉండండి. వల్లజీ నహతదౌ జాదహుం హుదా. అల్లాహు అక్బర్. మరెవరైతే సన్మార్గాన్ని పొందారో వారికి సన్మార్గ భాగ్యంలో అల్లాహ్ మరింత వృద్ధిని ప్రసాదిస్తాడు. ఎవరైతే ఈ తపనతో సన్మార్గాన్ని, సత్యమార్గాన్ని స్వీకరించారో అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు తెలుసా? వారి సన్మార్గాన్ని ఇంకా వృద్ధి చేస్తాడు, హిదాయత్లో బరకత్ని ప్రసాదిస్తాడు, పెంచుతాడు. ఆ తరువాత వ ఆతాహుం తక్వాహుం. అల్లాహు అక్బర్. అంటే వారికి వారి ధర్మనిష్టతను, తక్వాను కూడా అనుగ్రహిస్తాడు. అంటే భయభక్తుల్ని కూడా అనుగ్రహిస్తాడు అల్లాహ్. ఎవరైతే రావాలనుకొని వస్తారో వారి యొక్క హిదాయత్లో వృద్ధి ఉంటుంది, మరియు వారికి అల్లాహ్ తక్వా కూడా ప్రసాదిస్తాడు. ఇబ్నే కసీర్ రహిమహుల్లా వారు, ఇబ్నే కసీర్ అంటే ఖురాన్ గ్రంథం యొక్క తఫ్సీర్ వ్రాసినవారు. తఫ్సీర్ అంటే వివరణ వ్రాసినవారు. ఆయన ఏం తెలియజేస్తున్నారంటే, అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఇప్పుడు చెప్పినటువంటి వాక్యంలో వల్లజీన హతదౌ జాదహుం హుదా అంటే అర్థం ఏంటి అని ఆయన మళ్ళీ వివరణ ఇస్తున్నారు. ఏమిటా వివరణ? జాగ్రత్తగా వినండి. వల్లజీన ఖసదుల్ హిదాయత వ ఫకహుముల్లాహు లహా ఫహదాహుం. ఎవరైతే సన్మార్గం పొందాలని కోరుతారో వారికి సన్మార్గం వైపునకు మార్గదర్శకత్వం స్వతహాగా అల్లాహ్ చేస్తాడు. అల్లానే వారికి దారి చూపిస్తాడు, మార్గదర్శకత్వం చేస్తాడు. ఫహదాహుం ఇలైహా వసబ్బతహుం అలైహా వజాదహుం మిన్హా. మరియు సన్మార్గం వైపుకు అల్లాహ్ మార్గం చూపుతాడు, ఆయన నడుపుతాడు, మరియు దానిపై స్థిరంగా అల్లానే ఉంచుతాడు. చూసారా? సన్మార్గము చూపడము కూడా అల్లాహనే, నడపడము కూడా అల్లాహనే, దానిపై స్థిరంగా కూడా అల్లాహనే ఉంచుతాడు. ఆ తర్వాత వ ఆతాహుం తక్వాహుం. దీని యొక్క వివరణలో ఇబ్నే కసీర్ రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు, అల్హమహుం రుష్దహుం అంటే జీవితంలో తప్పుల నుండి కాపాడుకునే సామర్థ్యాన్ని అల్లాహ్ ఇస్తాడు. అల్లాహు అక్బర్. ఎవరైతే అల్లాహ్ వైపుకు హిదాయత్ కోసం, సన్మార్గం కోసం వస్తారో అల్లాహ్ వారి జీవితంలో తప్పుల నుండి స్వతహాగా కాపాడుకునే సామర్థ్యాన్ని ఇస్తాడు. మొదటిది. రెండవది, సరైనటువంటి ఫలితం పొందే సామర్థ్యాన్ని కూడా అల్లాహ్ ప్రసాదిస్తాడు.
ఎందుకంటే మనం వెళ్ళేటటువంటి మార్గము ఫలితంతో, గమ్యంతో ముడిపడి ఉంది. ఆ గమ్యంలో కూడా ఆ ఫలితాన్ని పొందేటటువంటి సామర్థ్యాన్ని కూడా అల్లాహ్ ఇస్తాడు. మనము సన్మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా అపమార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే చాలామంది మన సమాజంలో చూస్తుంటాము, ఏదైనా ఇంట్లో చిన్న సమస్య వచ్చింది, ఎవరో చెప్పారు మస్జిద్కి రండి నమాజులు చేసుకోండి అని, పూర్తిగా గడ్డం పెంచేస్తారు, ప్రతిరోజు ప్రతి పూట నమాజులో కనబడుతుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా సమస్య వస్తే వారు పూర్తిగా మస్జిద్ నుండి దూరం అయిపోతారు. వారు ఏది పట్టించుకోరు. ఇంకా అంటే సన్మార్గంపైకి వస్తూ ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోతుంటారు. ఇది చిన్న చిన్న కారణాల కొరకు, చిన్న చిన్న సమస్యల కొరకు, పెద్ద పెద్దవేమి కాదు, చిన్న చిన్న వాటి కోసకు సరైన మార్గంలోకి రావడము, మళ్ళీ ఆ మార్గం తర్వాత వెనుతిరిగి వెళ్ళిపోయే వాళ్ళు కూడా సమాజంలో మనకు చాలామంది కనబడుతుంటారు. ఎందుకంటే మనం సమాజంలో చూస్తుంటాము, చాలామంది ఇస్లాం స్వీకరించిన వారు ఉంటారు, ఇస్లాం స్వీకరిస్తారు, వారికి ఏదో లాభం కనబడింది అని, ఆ తర్వాత ముర్తద్ అయిపోతారు, మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోతారు. కాబట్టి ఇది కూడా సరైనటువంటి విషయం కాదు. కాబట్టి మనం ఏం చేయాలి, ముందు తపన ఉండాలి మన మనసులో, ఎలాగైనా నేను సన్మార్గాన్ని స్వీకరించాలి, దానిపై స్థిరంగా ఉండాలి అనేది మొదటి విషయం.